ఎవరికైతే మంచి జరగాలని ఒక రూల్ పెడతామో ఆ రూలే వాళ్ల అవకాశాల్ని దెబ్బతీస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉంది కదూ. కానీ సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ హోంగార్డులకు సంబంధించిన ఒక చాలా ఆసక్తికరమైన కేసిది. అవును, వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల కెరీర్లో కేవలం ఒకే ఒక రూల్ వల్ల ప్రమాదంలో పడ్డాయంటే నమ్ముతారా? అసలేంటా కథ, ఏంటా రూల్? రండి వివరంగా చూద్దాం. సరే, ఈ కథ మొదలైంది 2022లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది చాలామందికి నిజంగా ఒక పెద్ద అవకాశం. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ 6000 పోస్టుల్లో 1000కి పైగా అంటే 1167 పోస్టులను ప్రత్యేకంగా అప్పటికే సర్వీసులో ఉన్న హోంగార్డుల కోసం రిజర్వ్ చేశారు. అంటే వాళ్ళ సేవలకు గుర్తింపుగా వాళ్ళు ఫుల్ టైమ్ ఆఫీసర్లుగా మారడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇన్ని పోస్టులు వాళ్లకి కేటాయించినా సరే, మొదటి రాత పరీక్ష తరువాత చాలామంది హోంగార్డ్స్లు డిస్క్వాలిఫై అయిపోయారు. ఎందుకిలా జరిగింది? దీంతో సహజంగానే పెద్ద వివాదం చెలరేగింది. ప్రభుత్వం పెట్టిన ఈ రూల్ సరైంది కాదంటూ హోంగార్డులు కోర్టుకెళ్లారు. దీంతో ఒకవైపు హోంగార్డులు, మరోవైపు ప్రభుత్వం, ఇద్దరి మధ్య ఒక లీగల్ ఫైట్ మొదలైంది. సరే, ముందుగా హోంగార్డుల వాదనేంటో చూద్దాం. అసలు ఈ నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని వాళ్లు ఎందుకు ఫీలయ్యారు? వాళ్ల వాదనలో ఉన్న కీలకమైన పాయింట్ ఏంటంటే, మమ్మన్నొక స్పెషల్ కేటగిరీగా చూడాలి, మాకోసం ఒక ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేయాలి, అందరికీ పెట్టిన జనరల్ కట్ ఆఫ్ మార్కులు మాక్కూడా పెట్టడం వల్ల అసలు మా రిజర్వేషన్కి అర్థం లేకుండా పోయింది అనేది వాళ్ల మెయిన్ ఆర్గ్యుమెంట్. గతంలో కోర్టు తీర్పులు కూడా ఇలాంటి పద్ధతిని సపోర్ట్ చేశాయని వాళ్లు చెప్పారు. మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్పింది? వాళ్లేమో మేమేమీ కొత్తగా రూల్స్ పెట్టలేదు, అఫీషియల్ రూల్ బుక్లో ఏముందో దాన్ని అక్షరాలా పాటిస్తున్నామని బలంగా వాదించింది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వాదన ప్రకారం ప్రతి ఒక్కరూ అంటే హోంగార్డులతో సహా ఎవరైనా సరే ముందు వాళ్ల సోషల్ కేటగిరీకి అంటే ఓసీ, బీసీ, ఎస్సీ/ఎస్టీ వీటికి సంబంధించిన కనీస మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఆ తర్వాతే మిగతా సంగతి. సో ఇక్కడే ఈ కేసులో అసలైన లీగల్ పాయింట్ బయటపడింది. రెండు వేర్వేరు అభిప్రాయాలు. హోంగార్డులేమో తమది వర్టికల్ రిజర్వేషన్ లాంటిది అంటున్నారు. ప్రభుత్వమేమో కాదు, ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటోంది. ఈ వర్టికల్, హారిజాంటల్ ఏంటి గొడవ? చూద్దాం. కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటో అర్థం కావాలంటే ఈ రెండు మాటల గురించి మనం తెలుసుకోవాలి. అవే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు. పేర్లు కొంచెం టెక్నికల్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ముందుగా వర్టికల్ రిజర్వేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటి సామాజిక వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్. ఒక హైవే మీద వేరువేరు లేన్స్ ఉన్నట్టు ప్రతి కేటగిరీకి వాళ్లకంటూ సొంతంగా ఒక లేన్ ఉంటుందన్నమాట. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ విషయానికొస్తే, ఇప్పుడు మనం అనుకున్న ఆ హైవేలోని ప్రతి లేన్లోనూ కొన్ని స్పాట్స్ని మహిళలు, మాజీ సైనికులు లేదా ఈ కేసులో హోంగార్డుల లాంటి వాళ్లకి ప్రత్యేకంగా కేటాయించడం అన్నమాట. అంటే ఇది వర్టికల్ రిజర్వేషన్ లోపల మళ్లీ ఇచ్చే ఇంకొక రిజర్వేషన్. రిజర్వేషన్ వితిన్ రిజర్వేషన్. సో ప్రభుత్వం ఏం చేసిందంటే, ముందు అందరినీ వాళ్ల సోషల్ కేటగిరీ కటాఫ్తో ఫిల్టర్ చేసేసింది. ఎవరైతే ఆ మార్కులు తెచ్చుకోలేదో వాళ్లను పక్కన పెట్టేసింది. దీనివల్ల ఏమైంది? చాలామంది హోంగార్డులు వాళ్లకోసం ప్రత్యేకంగా ఉన్న హారిజాంటల్ రిజర్వేషన్ బెనిఫిట్ దాకా వెళ్లకముందే పోటీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఫలితం చూస్తే మనకే షాక్ అనిపిస్తోంది. హోంగార్డుల కోసం రిజర్వ్ చేసిన పోస్టులు 1167, కాని క్వాలిఫై అయిందెంతమంది? సుమారు 150 మంది మాత్రమే. అంటే రూల్ పెట్టడం వల్ల అసలు ఉపయోగమే లేకుండా పోయింది. దాని ఉద్దేశ్యమే దెబ్బతింది. ఈ తేడాను హైకోర్టు చాలా స్పష్టంగా గమనించింది. అందుకే ఈ సమస్యకు ఒక క్లియర్ కట్ 2 స్టెప్ల సొల్యూషన్తో ఒక అద్భుతమైన తీర్పిచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఫాలో అవుతున్న ప్రాసెస్ తప్పు, దాన్ని రివర్స్ చెయ్యండి. ముందుగా హోంగార్డులందరికీ కలిపి ఒక ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారుచేసి వాళ్ల 1167 పోస్టుల్ని నింపండి. ఆ తర్వాత అలా సెలెక్ట్ అయిన వాళ్లను వాళ్ల సోషల్ కేటగిరీల్లో అంటే ఓసీ, బీసీ, ఎస్సీ/ఎస్టీల్లో సర్దుబాటు చెయ్యండి అని చెప్పింది. అంటే ఫస్ట్ సెలెక్షన్, తర్వాత కేటగిరీ అడ్జస్ట్మెంట్. సింపుల్. కోర్టు ఇంకో బలమైన మాట కూడా అంది.
ప్రభుత్వం ఒక చేత్తో హోంగార్డ్లకు హక్కు ఇచ్చినట్టు ఇచ్చి మరో చేత్తో దాన్ని లాగేసుకుంది. ఇది సరికాదు అని చాలా గట్టిగా చెప్పింది. సరే, ఈ కేసు, ఈ తీర్పు, వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ తీర్పు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు ఎలా కలిసి పనిచేయాలో క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ప్రత్యేక రిజర్వేషన్లు అనేవి కేవలం పేరుకే కాదు, వాటి వెనకున్న ఉద్దేశ్యం నెరవేరాలని ఈ తీర్పు తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి నియామకాల్లో న్యాయంగా వ్యవహరించడానికి ఇదొక గట్టి ఉదాహరణ. ఒక రూల్ మంచిదా కాదా అనేది దాని పదాల్లో కాదు, అది తెచ్చే ఫలితంలో ఉంటుందని ఈ కేసు నిరూపించింది. చివరిగా ఈ కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. మనం పెట్టే రూల్స్ కాగితం మీద న్యాయంగా కనిపించడమే కాదు, ఆచరణలో కూడా అవి అనుకున్న ఫలితాలని ఇస్తున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకోవడం ఎంత అవసరమో ఇది మనకు గుర్తుచేస్తోంది కాదా?